హలో అండి, నేను మీ డాక్టర్ కావ్య ఫ్రమ్ కావ్య హాస్పిటల్స్. ఇవాళ నేను బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నా. బ్లీడింగ్ కొంచెం కంగారు పడాల్సిన విషయమే. వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవుతే మంచిది. ఎంత కొంచెం క్వాంటిటీ బ్లీడింగ్ అయినా కానీ ఇట్ ఈస్ ఏ రిస్క్ టు ద మదర్ అండ్ బేబీ. అందుకని వెంటనే మనం హాస్పిటల్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇట్ ఈస్ బెనిఫిషియల్. ఎందుకు అవుతాయి, కామన్ కాజెస్ ఏంటి అంటే, ఒకటేమో ఇంప్లాంటేషన్ బ్లీడ్ అని అంటాము. విదిన్ 6 to 12 days ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ పీరియడ్ ఇది కనిపించవచ్చు. ఇది కొంచెం రిస్క్ టు ద మదర్ యాజ్ వెల్ యాజ్ బేబీ. ఇవాళ రేపు ఏఆర్టీ మందులు, ఓవులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్తోని చాలా వరకు ఈ ఇంప్లాంటేషన్ బ్లీడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ చాలా కామన్గా చూస్తున్నాము. దాని కొరకు పీసీఓడి ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువగా ఆర్టిఫిషియల్గా మందులు ఇచ్చి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటున్నారు. ట్విన్స్ కూడా చాలా కామన్గా చూస్తున్నాము. ఇట్లాంటి కేసెస్లో ట్విన్ ప్రెగ్నెన్సీస్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ మోర్ ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం ఒకటి థ్రెటెండ్ మిస్క్యారేజ్ అనే కండిషన్ ఉంటుంది. థ్రెటెండ్ అని ఎప్పుడు అంటామంటే బిలో 20 weeks ఉన్న ప్రెగ్నెన్సీని థ్రెటెండ్ అంటాము. దీంట్లో ప్రెగ్నెన్సీ ద్వారం ఏం తెచ్చుకోదు, కానీ కొంచెం బ్లీడింగ్ కనిపిస్తుంది. ఆ బ్లీడింగ్ లైట్ బ్లీడింగ్ ఉండొచ్చు, లేకపోతే హెవీ బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు మనము మెడికేషన్ అండ్ హాస్పిటల్ అడ్మిషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్కంప్లీట్ అబార్షన్ అంటాం. ఇన్కంప్లీట్ అబార్షన్ కూడా లెస్ దెన్ 20 weeksలో ఉంటుంది. ఆ ఇన్కంప్లీట్ అబార్షన్లో కొంచెం గర్భసంచి ద్వారం ఓపెన్ అవుతుంది, కొంచెం బేబీ ఎక్స్పెల్ అవుతుంది, కొంచెం ప్లసెంటా ఉండిపోయే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు హెవీ బ్లీడింగ్ విత్ క్లాట్స్ అవుతాయి. ఇట్లాంటి టైంలో కూడా వెంటనే హాస్పిటల్ని అప్రోచ్ అవ్వడం మంచిది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్ అబార్షన్ అంటాం. కంప్లీట్ అబార్షన్లో మొత్తం బేబీ అండ్ ప్లసెంటా ఎక్స్పెల్ అవుతుంది, కానీ హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అబార్షన్. అలాంటప్పుడు కంప్లీట్ అయిపోయినా కానీ పోస్ట్ అబార్షన్ బ్లీడింగ్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ప్లాసెంటా ప్రీవియా అని ఒక కండిషన్ ఉంటుంది. ప్లాసెంటా ప్రీవియాలో ప్లాసెంటా వెళ్ళి లోవర్ యూట్రైన్ సెగ్మెంట్లో ఇంప్లాంట్ అవుతుంది. ఇంప్లాంట్ అయినప్పుడు అది బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కంప్లీట్గా పెయిన్లెస్గా ఉంటుంది అండ్ చాలా హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు మనం బ్లడ్ ప్రోడక్ట్స్ ముందే అవైలబుల్గా పెట్టుకోవాలి. ఎర్లీ ట్రైమెస్టర్ స్కాన్ ఏదైతే చేస్తామో దాంట్లో ప్లాసెంటా లొకేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే నెక్స్ట్ ప్లాసెంటల్ అబ్రప్షన్ అని ఇంకొక కండిషన్ ఉంది. దాంట్లో ప్లాసెంటా ప్రీమెచ్యూర్గా సెపరేట్ అయిపోతుంది యూట్రైన్ వాల్ నుంచి. అలాంటప్పుడు కూడా హెవీ బ్లీడింగ్ విత్ పెయిన్ ఉంటుంది అండ్ బేబీ మూమెంట్స్ తెలవకపోవచ్చు ఇలాంటి కండిషన్లో. అండ్ ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. వెంటనే మదర్ని డెలివర్ చేస్తే మదర్ ప్రాణం కాపాడుకోవచ్చు. కొన్ని కండిషన్స్లో బేబీ హార్ట్ రేట్ బాగున్నప్పుడు బేబీని కూడా సేవ్ చేయొచ్చు. బట్ అబ్రప్షన్ ఉంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. వీ హ్యావ్ టు అడ్మిట్ హర్ అండ్ డెలివర్ హర్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక కండిషన్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం. ఇది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. ఇమీడియట్లీ ఆఫ్టర్ నార్మల్ డెలివరీ ఆర్ ఈవెన్ ఆఫ్టర్ సిజేరియన్ బాగా కామన్గా హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హెవీ బ్లీడింగ్ క్లాట్స్ అవుతాయి. అలాంటప్పుడు మనం మెడిసిన్స్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయడానికి చూస్తాము. కొన్ని సర్జికల్ మెథడ్స్ కూడా ఉన్నాయి బ్లీడింగ్ స్టాప్ చేయడానికి. ఎప్పుడన్నా ఒకసారి మనకు పోస్ట్ ఇన్ఫెక్షన్ బ్లీడింగ్ కూడా ఉంటుంది. లైక్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఇలా తీసుకొని అబార్షన్స్ సెల్ఫ్గా చేసుకున్న వాళ్ళకి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ రీటైన్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ ఉంటాయి. అలాంటప్పుడు హెవీ బ్లీడింగ్ ఆర్ ఇంటర్మీడియట్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని రోజులు ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ 15 days. అది బాగా ఫౌల్ స్మెల్తో ఉంటుంది అండ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ సెప్సిస్ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే వెంటనే ఎలాంటి బ్లీడింగ్ అయినా కానీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి దానికి కరెక్ట్గా ప్రికాషన్స్ తీసుకొని, కొన్ని మెడిసిన్స్తో బ్లీడింగ్ కంట్రోల్ అవుతాయి. కొన్ని మనము హాస్పిటల్లో ఉండి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఆ ఉమెన్ని కేర్ఫుల్గా చూసుకుంటే టర్మ్ వరకు తీసుకెళ్ళి అప్పుడు డెలివర్ చేస్తే మదర్కి బేబీకి ఇద్దరికి బెనిఫిట్.